హల్లెలూయా. అందరు లైన్లో ఉన్నారు, లేదు చూసుకోండి. లైన్ రావాలి. ముందు జాయిన్ నాకు తెలుసు. నేను ఆడేది ఇంకా ముందుకు వస్తుంది కదా. పురుషులు కొంచెం ముందుకు రావచ్చు. బయటికి వెళ్ళిపోయినవి బయట ఉన్నవారు ఎవరైనా లోపల కూర్చోవాలని ఆశ ఉంటే కొంత స్థలం ఉంది, రావచ్చు లోపలికి. అభ్యంతరం ఏమీ లేదు పిల్లరా. పురుషుల వైపు 2-3 కుర్చీలు ఖాళీ ఉన్నాయి. లోపల కూర్చోవాలనుకున్న వారు కూర్చోవచ్చు. స్త్రీల వైపు ఒక కుర్చీ ఖాళీ ఉంది, కూర్చోవచ్చు. సభలో అందరం కలిసి ఓ పాట పాడుకుందాం. దయచేసి అందరం కూర్చుందాం. ఇక అందరం కలిసి ఓ పాట పాడుకుందాం. ఈ 2023వ సంవత్సరం అంతట్లో దేవుడు కాచి కాపాడి తన కృపాక్షేమాలు మనకిచ్చినందుకు మనందరం కలిసి ఈరోజు స్తుతి పాడుటకే నన్ను బ్రతికించినావయ్యా అంటూ అందరం కలిసి ఆ పాటని పాడుకుందాం. కూర్చోవాలి అయినా, కూర్చోవాలి, 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 కూర్చో. అందరం కలిసి ఆ పాట పాడుతున్నాం. స్తుతి పాడుటకి నన్ను బ్రతికించిన జీవన దాతవు నీవే యేసయ్యా. ఎందుకంటే ఆయన 23వ సంవత్సరపు క్రిస్మస్ దినాన్ని చూడటానికి ప్రభు మనలందరినీ తన రెక్కల చాటున కాచి కాపాడి కృపాక్షేమాలిచ్చి సజీవులకు రాశారు. అందుకనే దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు మనందరం కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. పిల్లలు అల్లరి చేయకూడదు, మౌనంగా ఉండమని మనం చేసుకున్నాం. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ
Hallelujah.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న భాగాన్ని బైబిల్స్ ఉన్న వారందరూ నాతో కలిసి చదవమని మనం చూస్తున్నాం. పిల్లలు మాట్లాడలేదు. ఓపెన్ యువర్ బైబిల్స్. టీమ్ బైబిల్ టీమ్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. బైబిల్ దియాలి. ఏంజల్ బైబిల్ దియాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మగ పిల్లలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న భాగాన్ని నేను చాలా క్లుప్తమైన మెసేజ్ ఇస్తాను. ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళి వండుకున్న బిర్యానీలు ఎగ్జాక్ట్ టైం తినడానికి, అందుకని నేను చాలా క్లుప్తమైన వర్తమానం ఇస్తాను. అయితే చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ చెప్తాను, చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. చూడండి, 2వ అధ్యాయం 6వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనందరము కలిసి చదువుకుందాం. లెట్స్ ఆల్ టుగెదర్ రీడ్ ద బైబిల్ పోర్షన్. Philippians chapter 2 verses from 6 to 11. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని అందుచేతను
పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహింపబడెను. దేవుని పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తుంది. అందరూ కూడా మీ మనసులో ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ఈ క్రిస్మస్లో యేసయ్యా నిన్ను అర్థము చేసుకుని గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి. ఏమండి, ఒక్క నిమిషం ప్రార్థించు. తండ్రి, నిజంగా ఈరోజు మరలా నీ సన్నిధిలో కూడామంటే ఇది కేవలం నీ ఉచితమైన భాగ్యం మాత్రమే. నిన్నటి దినాన్ని నుండి ఈ దినం వరకు తెల్లవారేసరికి ఎన్ని భయంకరమైన వార్తలు విన్నామో, కానీ అట్టి వారిలో మేము ఉండక ఈ క్రిస్మస్ దినమునందు నీ మందిరములో నీ యందు ఆనందించడానికి మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి ఏమిస్తే నీ రుణాన్ని తీర్చుకుంటామయ్యా. అందుకే ఉదయకాల సమయంలో స్తుతి పాడుటకి మమ్మల్ని బ్రతికించేవని కొద్దిసేపు నిన్ను స్తుతిస్తూ వచ్చా. మరి క్రిస్మస్ సందర్భంగా కొన్ని లేఖన భాగాలు కూడా మాతో మీరు మాట్లాడండి. ఎస్ మాస్టర్. ఎందుకంటే ఖాళీ హృదయాలతో వెళ్ళటానికి ఇష్టపడట్లా. భౌతికంగా ఈ దినం పండుగగా సెలబ్రేట్ చేసుకుంటూ మంచి ఆహారాన్ని, బలమైన విలువైన ఆహారాన్ని సిద్ధపరచుకుని వచ్చాం. అయితే ఆత్మ సంబంధమైన ఆహారం చేత నింపబడిన తర్వాతే ఆ ఆహారాన్ని తినాలన్న ఉద్దేశంతో ముందు మీరిచ్చే ఆహారాన్ని తినటానికి నీ సన్నిధికి వచ్చా. మరి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని నీ బానిసగా నన్ను నిలబెట్టుకుని, నన్ను వడ్డించేవాడిగా నన్ను నిలబెట్టుకుని, నీవు సిద్ధపరిచిన ఆహారమును నీ ప్రియబిడ్డలకు వడ్డించి ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధిని బిడ్డలకు దయచేయమని కోరుతూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చదవబడిన ఈ లేఖన భాగములో 4 మాటలు కనబడుతున్నాయి. ఆ 4 మాటలు మీకు చెప్తాను. There are 4 hidden words in this portion. కరెక్ట్గా 12:20 అయింది. నేను ఎగ్జాక్ట్గా 1 గంటకి ఆశీర్వాదంతో కూడా ముగిస్తాను. అయితే మీరు చాలా జాగ్రత్తగా ఈ భాగంలో క్రిస్మస్ సందర్భంగా మనం నేర్చుకోవాల్సిన 4 ప్రత్యేకమైన మాటలు ఉన్నాయి. ఏంటి ఆ 4 ప్రత్యేకమైన మాటలు అంటే, మొదటి మాట ఆకారము. ఏ మాట? 8వ వచనంలో చాలా క్లియర్గా వ్రాస్తున్నాడు. ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి. ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ ఏంటయ్యా అంటే, 2023 సంవత్సరాల క్రితం బెత్లెహేములో పశువుల తొట్టిలో ఒక మనుషుల ఆకారం కనబడింది. A boy is born. అయితే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్న సత్యం ఏంటంటే, అది ఆకారము మాత్రమే. ఇట్స్ నాట్ ఒరిజినల్. నీకు అర్థమవుతుందా?
మీకు అర్థమవటానికి వివరిస్తాను. అక్కడ చాలా క్లియర్గా రాస్తున్న మాట అంటే ఆయన ఆకారమందు, అంటే మనుషుని ఆకారాన్ని ఆయన పొందవలసిన అవసరం ఉంది కాబట్టి he came as human being to this world. ఈ ప్రపంచానికి ఏమండి మనుష్యుడిగా రావాల్సిన అక్కరత ఉంది కాబట్టి ఆయన ఆకారమందు మనుష్యుడిగా భూమి మీదకి వచ్చాడు. కానీ ఆయన ఆకారం ఒరిజినల్ గా మనుష్యుడు మాత్రం కాదు. ఇంకా చెప్తా, ఆయన మనుష్యుడిగా మనుష్య ఆకారంతో ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందయ్యా అంటే చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చదవండి. 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను. అర్థమైందండి? గ్రంథపు చుట్టలో మనుషుని పక్షాన నెరవేర్చవలసిన కొన్ని విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ఆ వ్రాయబడిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ యూనివర్స్ లో ఎవ్వరూ సరిపోలేదు. ఈ విశ్వములో తండ్రి గ్రంథపు చుట్టలో వ్రాయబడిన వాటిని నెరవేర్చడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి సరిపోయిన వారు, సరిపోయినది ఏది లేదు. అందుకనే 5వ వచనం చదువునా. కాబట్టి కోరలేదు కానీ అర్థమవుతుందా? ఆ గ్రంథపు చుట్టలో వ్రాయబడిన మాటలు దేవుని చిత్తం నెరవేర్చబడటానికి బలియు అర్పణ కాదు కావాల్సింది. అందుకని అంటాడు నాకు ఒక శరీరమును. అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు మనం ఆలోచిద్దాం. అమర్చటం అంటే ఏంటి? లేని తీసుకురావటమా, ఉన్నదాన్ని తీసుకురావటమా? ఏమండి మీకు అర్థమవుతుందని చెప్తాను. దిస్ ఈజ్ ఏ సెల్ ఫోన్. మీకు అర్థమవుతుందా? దిస్ ఈజ్ ఏ సెల్ ఫోన్. అయితే నా సెల్ ఫోన్ పాడు కాకుండా, కింద పడిన దెబ్బ తగలకుండా ఉండాలంటే నేను కవర్ అమరుస్తున్నా. కవరు అంటే ఇప్పుడు వస్తువు ఉందా లేదా? అమర్చక ముందు ఉందా లేదా? అమర్చక ముందు కనబడే రూపం వేరు, రంగు వేరు. అమర్చిన తరువాత కనబడే రూపం వేరు, రంగు వేరు. అలాగే ఆయన ఆకారమందు మనుష్యుడిగా శరీరాన్ని దాల్చుకుని భూలోకానికి వచ్చాడు. కానీ ఆయన మనుష్యుడు కాదు. జస్ట్ ఇట్స్ అన్ ఇమేజ్. ఇది ఆకారం మాత్రమే. క్రిస్మస్ సెలబ్రేషన్ ఏంటంటే ఆయన శరీర ఆకారాన్ని ఉద్దేశించి మనము సెలబ్రేట్ చేస్తున్నాం. బట్ ఇది ఆకారం మాత్రమే. ఆయన ఎవరో తెలుసా? కొన్ని మాటలు ఈరోజు మీకు చూపిస్తాను ప్రియులారా. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డాడు కానీ ఆయన ఒరిజినల్ గా ఆయన ఆకారం ఏంటో ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు చూపించి నేను రెండో విషయానికి వెళ్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనే 6వ వచనంలో ఒక మాట రాస్తాడు చూడండి. ఆయన దేవుని స్వరూపము. అర్థమైందా? ఆయన మనుషుని స్వరూపంలోనికి రాకముందు, మనుషుని ఆకారంలోకి రాకముందు ఆయన ఎవరట? ఆయన ఎవరట? దేవుడు, దేవుని స్వరూపి. He is God. కానీ గ్రంథపు చుట్టలో వ్రాయబడిన వాటిని, తండ్రి చిత్తాన్ని మన పక్షాన నెరవేర్చడానికి ఆయన ఆకారమందు మనుష్యుడిగా వచ్చాడు. కానీ ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడుతున్నాడని ఆయన మనుష్యుడు కాదు. ఆయన ఎవరుట? దేవుడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ